అండ్ పవన్ ప్రభా గారు, ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, ఇప్పుడు మాట్లాడతారు. సార్ మీరే. అందరికీ నమస్కారం అండి. బేసిక్గా మానిటర్ ముందు మైక్ పట్టుకోవడం ఈజీ, కానీ ఇంతకుముందు మైక్ పట్టుకోవడానికి కొంచెం టెన్షన్గా ఉంది. బట్ ఇట్స్ ఓకే, ట్రై చేస్తాను. షష్ఠిపూర్తి గురించి చెప్పాలంటే చాలా లాంగ్ ప్రాసెస్ అండి అది. థ్యాంక్స్ కార్డ్ మొదలుపెట్టి నేను ఆ థ్యాంక్స్ కార్డ్ ఎంతమందికి చెప్పుకుంటూ వెళ్ళాలంటే మీరందరికీ బోర్డు కొడుతుంది. ఫస్ట్ పాయింట్, నాకు ఇంతమంది చీఫ్ టెక్నీషియన్స్ని షష్ఠిపూర్తికి పనిచేసేలాగా చేసిన మా రూపేష్ సార్కి థ్యాంక్ యూ సార్, ఐ లవ్ యూ ఫర్ ఎవర్. మై సెకండ్ థ్యాంక్స్ గోస్ టు రాజేంద్ర ప్రసాద్ గారు. మై సెకండ్ థ్యాంక్స్ గోస్ టు అర్చనమ్మ గారు, బికాస్ దే గివెన్ ఏ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్. అంటే స్క్రీన్ మీరు చూస్తున్నంతసేపు కూడా యూ కాంట్ ఈవెన్ బ్లింక్ యువర్ ఐస్, దట్స్ మై ప్రామిస్. మీరు ఇందాక గ్లిమ్స్ చూశారు. ఒక 2.5 hours ఫిల్మ్ని ఒక 1 minute నేను చూపించడం మీకు కొంచెం కష్టమే, కానీ ఐ హోప్ యూ ఆల్ ద లైక్ ద గ్లిమ్స్. ఎలా ఉందండి గ్లిమ్స్? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మా రూపేష్ సార్ ఎప్పుడో వర్షం చెప్పేవారండి, సార్ మనం ఏం ఫిలిం చేసినా సరే అందులో వాల్యూస్ ఉండాలి సార్, మోరల్స్ ఉండాలి సార్, ఎథిక్స్ ఉండాలి. ఈ 3 ఉన్న ప్రతి ఫిలిం ఎప్పుడైనా సరే నిలిచిపోతుందండి. సో ఐ వాంట్ టు డూ సచ్ ఎ ఫిలిం అన్నారు. సో దట్స్ మేడ్ షష్ఠిపూర్తి హ్యాపెండ్. అండ్ దీనికి మ్యూజిక్ మాస్ట్రో సార్. రాజా సార్ గురించి చెప్పాలని కొంచెం షివర్ అవుతాను నేను. ఎందు గురించి అంటే ఎవరెవరో ఏవేవో చెప్పినవి వినేవాడిని నేను రాజా సార్ గురించి జనరల్గా. అలాంటిది ఆయన ఎదుర్కొండ హార్మోని పెట్టి మీద ఆయన కూర్చుని ఉంటే సిచ్యువేషన్ చెప్పడానికి కొంచెం టెన్షన్ వచ్చింది. కానీ వండర్ఫుల్ థింగ్స్ అంటాం కదండి, అది నేను నా లైఫ్లో చూసింది అదేనండి. నేనేం సిచ్యువేషన్ చెప్తానో ఆయనకు తెలీదు, అసలు నేను అది డ్యూయెట్ అది ఏంటో కూడా తెలీదు. ఆయన హార్మోని పెట్టి మీద అలా కూర్చొని నేను చెప్పిన వెంటనే ఆన్ స్పాట్ హీ హెస్ గివెన్ ఆల్ ద ట్యూన్స్ అండి. ఐఎమ్ రియల్లీ బ్లెస్డ్ ఫర్ దాట్. నా జన్మ ధన్యం అండి. అలాగే మా చైతన్య ప్రసాద్ గారి దగ్గర నుంచి నాకు ఒక బంగారమైన గిఫ్ట్ ఇచ్చారండి. అంటే బంగారమైన గిఫ్ట్ అని ఎందుకు అన్నానంటే అది మోర్ దాన్ దట్, అది కీరవాణి సార్. అండ్ ఇక్కడికి రాలేదండి రెహమాన్ సార్, ఆయన కూడా ఒక మంచి పాటలు 2 పాటలు రాశారు. అండ్ మై డిఓపి రామ్, ఫెంటాస్టిక్ వర్క్ సార్, ఐ లవ్డ్ ఇట్. కార్తీక్ అన్న మా ఎడిటర్ చాలా బాగా కట్ చేశారండి ఫిలింని. అండ్ ఫైనలీ నేను స్క్రిప్ట్ రాసుకుంటున్నప్పుడు కూడా జానకనే రాసుకున్నానండి. నా ఫోన్లో కూడా మా హీరోయిన్ పేరు జానకనే ఉంటుంది. ఈ రోజుకి కూడా నాకు తన పేరు సరిగ్గా తెలియదు, బికాజ్ నేను జానకి 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 అనే రాసుకున్నాను. షీ హ్యాస్ ప్లేడ్ వండర్ఫుల్ క్యారెక్టర్, యూ విల్ లవ్ ఇట్, ఐఎమ్ వెరీ ష్యూర్ అండి. ఇంకొన్ని డీటెయిల్స్ డెఫినెట్గా మీరు ఎటు అడుగుతారు, బట్ స్టిల్ ఇంకొన్ని ఇన్ఫర్మేషన్స్ మీకు మరికొన్ని విజువల్స్ చూపించిన తర్వాత ఇస్తానండి. సాంగ్స్ అండ్ ఆల్ ఈస్ గోన్ రిలీజ్ వెరీ సూన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి.